పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ ను ప్రారంభించి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందిస్తున్నారని గోపాలపురం శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ పెద్దలు, కర్షకులు, దినసరి కూలీలకు తక్కువ ధరలో పోషకాహారం అందించడం అన్నా క్యాంటీన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అన్నా క్యాంటీన్లను సాధారణ హోటళ్లుగా చూడకూడదని, శ్రామిక జీవుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ సేవలను అందిస్తుందన్నారు. తీవ్రమైన ఎండలను సైతం లెక్క చేయకుండా 4 మండలాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రారంభోత్సవాన్ని పండగలా జరుపుకోవడం అన్నా క్యాంటీన్లపై ప్రజలకు ఉన్న ఆదరణకు నిదర్శనమని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ మాదానపూడి బ్రహ్మరాజు, ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, ఎంపీడీఓ రాజా మనోహర్, ఆర్ఎంసీ పిహెచ్ఈఈ సాంబశివరావు, ఎస్సీ రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టాం. నిజానికి కొన్ని కోట్ల మంది ఆ కొద్ది సంవత్సరాల్లో 5 రూపాయలకే భోజనం చేసి, అంటే ఎక్కడో పల్లెటూరులో కూలి పనికి ఎత్తి ఉండేవాళ్ళు పొద్దున్నే లేచి పట్టణాలకు వచ్చి రోజంతా పనిచేసి మధ్యాహ్నం సమయానికి అన్నా క్యాంటీన్ ఎక్కడుందో ఎత్తుకుని వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసి కడుపు నింపుకుని మళ్ళీ సాయంత్రం దాకా పనిచేసి కూలి పని చేతితో పట్టుకుని మిగిలిన డబ్బుల్ని పట్టుకెళ్ళి ఇంట్లో ఇచ్చే పరిస్థితి. అంటే అన్నా క్యాంటీన్ అంటే కేవలం ఒక సాధారణమైన హోటల్ లాగాను, ఒక క్యాంటీన్ లాగాను ఇది చూడకూడదు. దీని వెనకాల అనేక అద్భుత అంశాలు, అనేక శ్రామిక జీవుల గాథలు దీని వెనకాల ఉన్నాయి. అంత గొప్ప అంశాన్ని నిజానికి ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడో, ఎంత రాక్షసుడో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన